మానవత్వం చాటుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు మున్సిపల్ కార్మికులకు ఆసరగా నిలిచిన ప్రజా నాయకుడు. ఉదయం మాటిచ్చారు, సాయంత్రానికి కార్యరూపం దాల్చారు. పేదల పక్షపాతి, అనునిత్యం ప్రజాసేవకే అంకితమైన ప్రజాసేవకుడు పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో సమ్మెలో ఉన్న పారిశుద్ధ కార్మికులకు 25 కేజీల బియ్యం మూటనిచ్చి పారిశుద్ధ కార్మికులకు తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆసరాగా నిలబడ్డారు. ఉదయము పారిశుద్ధ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి ఆసరాగా ఉంటానని మాట ఇచ్చారు. సాయంత్రం కల మాటపై నిలబడి 2 లక్షల రూపాయలు విలువ చేసే 95 బియ్యం మూటలను పంపిణీ చేశారు. పారిశుద్ధ కార్మికులకు నేనెప్పుడూ అండగా ఉంటాను, నేను ప్రజా సేవ కోసమే వచ్చాను అని చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మాకు 10 రోజులు కడుపు నింపేదానికి బతికిచ్చినాడు జగన్మోహన్ రాజు సారు. ఈ సారుకు మేము రుణపడి ఉంటామని మా మనస్ఫూర్తిగా మేము స్పందనాలు చేస్తున్నాము. కానీ ఇన్ని రోజుల నుంచి 8 రోజుల నుంచి మేము దీక్షలో నవల నిరావిధానంతో ఉండగలిగితే మేము స్ట్రైక్లో మా గురించి వస్తున్నారు పోతున్నారే గాని ఎవరు మా గురించి మాత్రం ఎవరు గాని అందుబాటులో ఇదమ్మ నీళ్ళు అనే వాళ్ళు గాని లేకపోయినారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రాజు గారు మాకు ఇచ్చిన 10 రోజులు భత్యమైనా మాకు సంతోషంగా మేము నిండుగా తినగలుగుతున్నామని సంపూర్ణంగా చెప్పుకుంటున్నాము. టీడీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రాజు గారు ఈ చిన్న సహాయం మాకు అందిస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ జీవితాలు దుర్భరమైనాయి, మా వేతనాలు పెంచండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హామీలను అమలు చేయమని ఇవాళ రోడ్డుకెక్కినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అత్యంత అవసరమైనటువంటి విభాగంగా దాన్ని గుర్తించి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిరంతరము వాళ్ళు పారిశుద్ధ్యం చేయడం బట్టే ప్రజలందరి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ల సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీర్చకపోతే గనక ప్రజలందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని బెదిరిస్తూ ఇవాళ వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. వాళ్లకు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పేద ప్రజలు ఇవాళ 8 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళ కుటుంబాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పండగ వస్తుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మూట బియ్యం ఇచ్చి అది ఇదో విధిగా సహాయం చేయాలని ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చేశాము. భవిష్యత్తులో కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ నిత్యావసరాలకు అవసరమైనటువంటి వాటిని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు అందజేస్తూ వాళ్ళకు సహాయకారిగా నిలబడతామని మీకు తెలియజేస్తున్నాను.